మీ దగ్గర ఏముందో దాచుకున్నదంతా దేవునికి ఇవ్వండి, దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. నిన్నటి దినాన్ని ఒక చిన్నపిల్లాడు వచ్చాడు, వచ్చి ఏం చేశాడు తెలుసా? తాను దాచుకున్నదంతా తీసుకొచ్చి ఇండియాలో హిందూ దేవాలయాలకు ఒక రూలు, చర్చిలకు ఒక రూలా? ఇది ఎక్కడ రూలు అంటే హిందూ దేవాలయాల మీద ట్యాక్స్ కలెక్ట్ చేస్తారు, చర్చిల మీద ట్యాక్స్ కలెక్ట్ చేయరు. హిందూ దేవాలయాలు వచ్చి గవర్నమెంట్ పరిధిలో ఉంటాయి, చర్చిలు వచ్చి ప్రైవేట్ పరిధిలో ఉంటాయి. ఎన్ని ఫండ్స్ వస్తున్నాయి, ఎన్ని వేల కోట్లు మిస్యూజ్ చేస్తున్నారు. ఇది గవర్నమెంట్ కి పరిరక్షణలో ఉండదా? ఒక సామాన్యుడు ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయకపోతే వాడిని అరెస్ట్ చేస్తున్నారు, జైల్లో పెడుతున్నారు. కానీ ఈ చర్చి పాస్టర్స్ వేల కోట్లు సంపాదిస్తున్నారు. వీళ్ళని ఎందుకు నిఘా పెట్టరు? వీళ్ళ దగ్గర ఎందుకు ట్యాక్స్ కలెక్ట్ చేయరు? ఎగ్జాంపుల్ కల్వారి సతీష్, ఈ వీడియో చూశారు కదా. చిన్న పిల్లవాడి దగ్గర కూడా దశమ భాగం కలెక్ట్ చేస్తున్నాడు, కానీ ఈ దగ్గర ట్యాక్స్ ఎక్కడ ఉంది? ఈ చర్చ్ ఒక ట్రస్ట్ ని కండక్ట్ చేసి ఈ కల్వారి సతీష్ ఒకప్పుడు నిరుపేద హిందువు ఈ రోజు వేల కోట్లకి సామ్రాజ్యానికి అధిపతి. ఎట్లా సంపాదించాడు? గవర్నమెంట్ కి లెక్కలు ఉండవు, ఎందుకంటే చర్చిలకు అవసరం లేదు. ఒక నిరుపేద కల్వారి ప్రాపర్టీస్, కల్వారి సతీష్ రియల్ ఎస్టేట్, కల్వారి సతీష్ పోర్ట్ఫోలియో, ఇలా 100కు పైగా కంపెనీలు స్థాపించి వేల కోట్లకి అధిపతి అయ్యాడు. చర్చికి వెళ్ళిన భక్తుడు నిరుపేదగానే మిగిలిపోయాడు, కానీ ఈయన మాత్రం వేల కోట్లు అట్లా సంపాదిస్తూనే ఉన్నాడు. ఎందుకంటే కనుక గవర్నమెంట్ లెక్కలు లేవు. నేను సంపాదించి ప్రతి రూపాయికి నేను ట్యాక్స్ కట్టాలి, కానీ కల్వారి సతీష్ ఒక్క రూపాయి కూడా ట్యాక్స్ కట్టక్కర్లేదు. ఎందుకంటే కనుక ఇండియన్ లా అట్లా సెపరేట్ గా ఉంది. వాళ్ళు ఇప్పటికైనా కనుక గవర్నమెంట్ కళ్ళు తెరుచుకుని కంపల్సరీ చర్చిల మీద వచ్చే ఫండ్స్ ని ఎలా మిస్యూజ్ చేస్తున్నారు అనేది బయట తెలుసుకోవాలి. దేనికి మిస్యూజ్ చేస్తున్నారు, దేనికోసం వాడుతున్నారు అని చెప్పి కంపల్సరీ తెలుసుకోవాలి. టీటీడీ దేవస్థానం మీద పడి ఏడుస్తున్నారు, మరి చర్చిల మనీ ఏం చేస్తున్నారు వీళ్ళు క్లియర్ గా తెలుసుకోవాలి కదా. ఈయంతో ఫోటో దిగాలంటే 20,000, ఈయంతో లంచ్ చేయాలంటే 150,000. ప్రతి దానికి ఒక టికెట్, ప్రతి ఆయిల్ కి ఒక కాస్ట్, ప్రతి పుస్తకానికి ఒక కాస్ట్. ఆ చర్చిలో ఏం కొన్నా కానీ డైరెక్ట్ గా దేవుడి దగ్గరికి వెళ్ళిపోతారు అని చెప్పేసి ఒక మూఢనమ్మకాన్ని క్రియేట్ చేసి దాన్ని బాగా సొమ్ము చేసుకుంటున్నాడు ఈ కల్వారి సతీష్. దయచేసి గవర్నమెంట్ కళ్ళు తెరిచి హిందూ దేవాలయాలకు ట్యాక్స్ ఎలా కలెక్ట్ చేస్తున్నారో చర్చిల మీద కూడా ఒక నిఘా అస్త్రం పెట్టాలి, ట్యాక్స్ కలెక్ట్ చేయాలి. అది ఒక ఆదాయ వనరే కదా, ఎందుకు కలెక్ట్ చేయట్లా? జై హింద్.